మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, చేసుకోరా. అయినా పెళ్లి పెళ్లి అంటున్నావే, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ బాగున్నారా చెప్పు. అదేం కోచింగ్ సెంటర్ రా? హస్బెండ్స్ కోచింగ్ సెంటర్. తమ్ముడు పనిచేస్తాడో లేదో. ఇప్పుడు నిజం చెప్పు, జాను ఎవరు? తల పగిలిపోయేంత కోపం ఉన్నా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్టుంది సార్. ఊరికన్నా చేసుకుంటారా పెళ్లి? నువ్వు చేసే ఏదో పనులకి నాకు దొరికావు కాబట్టి సరిపోయింది. అదే నీ భార్యకు దొరికింటేనా? అసలే బంగారం రేట్ ఎక్కువగా ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వీళ్ళ ముడ్లు గడగాలి. గెటప్ చేంజ్. ఈ గెటప్ ఎందుకు సార్? పెళ్ళాలతో చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. దీనికే ఇంత షాక్ అయితే ఎలా? రేపు పొద్దున్న నువ్వు కూడా రావాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? డూ యూ హ్యావ్ 5 రూపీస్? ఏంటి సార్ ఈ ఆడవాళ్ళు ఇలా ఉన్నారు? వీళ్ళతో ఎలా వేయగల అర్థం కావట్లేదు. వీళ్ళని చూస్తుంటేనే చిరాకు వస్తుంది సార్. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అందరు అమ్మాయిలు అలాంటి వాళ్ళు కాదు. అందులో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. మనం చేస్తుంది కరెక్టేనా? లేదు నాన్న, నేను రాలేను. ఒక్కసారి ఆలోచించమ్మా. మీరేదో విషయంలో బాధపడుతున్నారు. ఆ సిచ్యువేషన్ ఏమైందో చెప్పండి సార్. అయినా ఇంత దారుణాన్ని ఎలా ఓడ్చుకొని ఉంటున్నావమ్మా? నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను మా ఆయన్ని మార్చుకోవడానికే ప్రయత్నిస్తాను. పిల్ల పిల్ల పిల్ల